హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం బెండకాయతో పులుసు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది అందరిలో మనం చేసుకునేదే, కానీ కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అండ్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, అలాగే నానబెట్టిన చింతపండు. ముందుగా స్టవ్ అంటించుకుని మనం ఇది జస్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగా పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఇలా కొంచెం వేగితే సరిపోతుందండి. మరీ అంత వేగాల్సిన అవసరం ఏం లేదు. అండ్ దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వాడడం మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవచ్చు మనం ఇలాగా. లేత బెండకాయలు అయితే బాగుంటాయండి వీటికి. కొంచెం తర్వాత పసుపు, ఆ తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకుందాం మనం. ఇది బెండకాయ ఈ కర్రీ మనకి వీక్లీ ట్వైస్ అలా తింటే మనకి మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచిదండి ఇది. ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇందులో. ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మనం ఇంకోటి ఏంటంటే ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి ఉంది కదా, అది కూడా కొంచెం జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇది కూడా వేసుకున్నది. ఇది ధనియాల పొడి అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇది కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా మనకి ఒక 4-5 నిమిషాలు మరిగితే ఈ పులుసు అనేది చాలా థిక్గా వస్తుందండి, చక్కగాను. ఈ విధంగా మనకి 2-3 నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి మూత తీసి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సరే, చూసారా మనకి చాలా థిక్గా అవుతుంది, దగ్గరికి కూడా అయిపోతుంది. ఒకసారి మొత్తం కర్రీ అంతా మిక్స్ చేసేసుకుని ఇలా బెండకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేయలేదు. అంతే, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బెండకాయ కర్రీతో అన్నం మొత్తం తినేస్తారండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. అలాగే జవ్వ గోధుమక రవ్వతో చేస్తారు కదండి, దాంట్లో కూడా బాగుంటుంది ఇది. చూసారు ఎంత చక్కగా వచ్చిందో పులుసు కూడా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి.